ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చిన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు మనకి అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మా. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. ప్రజలందరికీ ఆయన కలుగ చేసిన రక్షణను బట్టి, ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాభివందనాలు. రెండు వాక్య భాగంలోనికి వెళ్దాము. యోబు గ్రంథము. వందనాలండి. గట్టిగా చెప్పండి అమ్మగారు కొంచెం. ఓకే థ్యాంక్ యూ. వాక్య భాగంలోనికి వెళ్దాము. యోబు గ్రంథము 25వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాము. యోబు గ్రంథము 25, 4, 5, 6 వినపడుతుందండి? వినపడుతుంది. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి కలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయంగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. పురుగు వంటి నరుడు. ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహనీయుడా, జీవాధిపతి, ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరు వాక్యం ద్వారా మాట్లాడని వింటున్నందుకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను బూరగా మాత్రమే వాడుకొని మా గొప్ప తండ్రి మీ పరిశుద్ధ వాక్యము ప్రకటింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ, మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ సంచారం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మీ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి మనం చదివినటువంటి లేఖన భాగంను గురించినటువంటి ధ్యానంలోనికి వెళ్దాము. ఇది యోబు గ్రంథము 42 అధ్యాయాలతో కూడినటువంటి గ్రంథము. యోబు యొక్క సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గురించినటువంటి వివరణతో రాయబడినటువంటి గ్రంథం ఇది. మరి యోబు నీతిమంతుడుగా పేర్కొనబడ్డటువంటి వాస్తవికత మనందరికీ తెలుసు. ఈ నీతిమంతుడైన యోబు మరి అపవాదికి అప్పగించబడిన విషయం కూడా మనకు తెలుసు. ఆ జీవిత యాత్రలో మరి యోబు ముందుకు వెళ్తూ అనేక విధములైనటువంటి వాగ్వివాదాలకు, అనేక విధములైనటువంటి తర్కాలకు, అనేక విధములైనటువంటి మాటలలో, దేవుని గురించినటువంటి మాటలలో, విభేదాలతో కూడినటువంటి మాటలతో మరి ముందుకు సాగినటువంటి గ్రంథంగా మనం చూస్తుంటున్నాము. ఇక్కడ మనము ధ్యానించనైనటువంటి విషయము పురుగు వంటి నరుడు. ఇది క్వైట్ కాంట్రాడిక్టరీగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము మానవుని సృష్టించటంలో దేవునికి కలిగినటువంటి ఉద్దేశము, మహోన్నతమైన ఉద్దేశం కలిగి ఉంటున్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటున్నాడు. తన పోలికలో, తన స్వరూపంలో మానవుని సృష్టించాలని మరి సృష్టించిన విధానం కూడా మనకు తెలుసు. మరి కీర్తనలు 8వ అధ్యాయం చూస్తే దేవునికి ఉన్నతమైనటువంటి ఆశయము, మానవుని యొక్క పుట్టుకలో ఇమిడి ఉన్నటువంటి ఆశయము ప్రభు ఇక్కడ కనపరుచుంటున్నాడు. ఆ విషయాన్ని దావీదు తన కీర్తన ద్వారా తెలియచేస్తుంటున్న వాస్తవికత మనకు తెలుసు. యెహోవా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా అంతటా అంటూ మరి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ మరి మనిషిని గురించినటువంటి ఒక పరిశుద్ధ సత్యం ఇక్కడ రాయబడింది.
ఆయన పేర్కొన్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాడు. మనిషి అన్నవాడు మరి జ్ఞాపకం చేసుకుంటకు మనుషుడు ఏ పాటివాడు, నీవు దర్శనమిచ్చుటకు మనుషుడు ఏ పాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేస్తున్నావు, మహిమా ప్రభావంతో వాడిని కిరీటము ధరింపచేస్తున్నావు, నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చున్నావు. మరి గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములు, ఆకాశ పక్షులు అన్నీ కూడా మరి మేము అన్నిటి కూడా వాని పాదముల కింద నీవు ఉంచున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగి. దేవుని యొక్క ఉద్దేశము, స్పష్టమైనటువంటి ఉద్దేశము దావీదు ఇక్కడ తన కీర్తన ద్వారా ప్రచురణ చేస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని కంటే కొంచెము తక్కువ అనిగా, దేవునికి ఎంత ప్రభావం ఉందో, ఎంత మహిమ ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత ఔన్నత్యం ఉందో, ఎంత అధికారం ఉందో, అటువంటి అధికారము అటువంటి ఔన్నత్యం కలిగినటువంటి ఒక సృష్టిగా మానవుని సృష్టించినట్టు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడే కానీ అన్ని మహిమా ప్రభావములు ఇచ్చాడు, కిరీటంగా ధరింపచేశాడు, ఒక గొప్ప ఆధిక్యత ఇస్తుంటున్నాడు, అన్ని మీద అధికారం ఇస్తుంటున్నాడు, ఒక గొప్ప జీవితాన్ని ప్రభు ఉద్దేశించి ఉంటున్నాడు. అటువంటి జీవితంలో మరి తన పోలికలో, తన స్వరూపంలో మానవుని యొక్క జీవితము భూమి మీద ఉన్నంత కాలము కొనసాగాలని దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశము ప్రస్ఫుటం అవుతా ఉంది. కానీ ఒక వాస్తవికత ఏంటంటే, మనిషి యొక్క మనం ఎక్కడ చూస్తుంటున్నాము, ఆది కాండంలో చూస్తుంటున్నాము, నోవహ కాలంలో చూస్తుంటున్నాము, జలప్రలయ సందర్భంగా చూస్తుంటున్నాము. అప్పుడు ప్రభు ఉద్దేశించినటువంటి ఉద్దేశము తన ఉద్దేశానికి విరుద్ధంగా, తన ఉద్దేశానికి మరి వ్యతిరేకంగా మనిషిని యొక్క ఆలోచనలు కానీ, మనిషి యొక్క తలంపులు కానీ, మనిషి యొక్క హృదయం కానీ విభిన్నంగా ఉండటము ప్రభు చూస్తుంటున్నాడు. మొదటి నుండి వారి తలంపులు చెడ్డవి, వారి ఆలోచనలు చెడ్డవి, వీటిని ఎందుకు నేను సృష్టించానా అని మనసు నొచ్చుకున్నటువంటి ప్రభుని మనం అక్కడ చూస్తుంటున్నాం. అనగా మానవుడు దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఉన్నతమైన అభిప్రాయాన్ని, దేవుని ఉన్నతమైన చిత్తానికి వ్యతిరేకంగా తను తాను మలుచుకుంటూ, తను తాను ఒక జీవితాన్ని ఒక ఇష్టమైన రీతిలో, తనకిష్టమైన రీతిలో దేవునికి వ్యతిరేకంగా ముందుకు సాగిన జీవితం కలిగినటువంటి ఒక ప్రవృత్తి మనిషికి ఉంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. కాబట్టి మనకిక్కడ వ్రాయబడినటువంటి ఉద్దేశంలో నరుడు పురుగు వంటి నరుడు పవిత్రుడు కానేరడు కదా, పరిశుద్ధుడు కానేరడు కదా. నిజమే. మరి దావీదు అంటున్నాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను, మరి హిమం కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభువా, హిస్సోపుతో నా పాపం పరిహరించు. మరి ఇది దావీదు ప్రార్థన అయినది, వాస్తవికతను గుర్తించినటువంటి విషయము, తన పాపంలోనే పుట్టినవాడను అన్నటువంటి విషయం. అటువంటి ఆ పాపంలో పుట్టినవాడు పవిత్రుడు కానేరడు కదా. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో తన పోలిక, తన స్వరూపంలో ఉన్నప్పుడు పవిత్రుడు కావాలి, పరిశుద్ధుడు కావాలి, జీవితము మార్చబడాలి, ఆయన పోలికలోనికి మార్చబడాలి. నరిన ఆలోచనలు గొప్పవి, నరిన ఆలోచనలు విభిన్నంగా ఉండొచ్చు, చెడు తలుపులు కలిగి ఉండొచ్చు, చెడు హృదయం కలిగి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశము అట్టి స్థితిలో నుండి కూడా మరి మానవుడు మార్చబడాలి, మరి దేవుని పోలికలోనికి మార్చబడాలి అన్నటువంటి ఉద్దేశము. ఈ ఉద్దేశంతోనే మరి యోబు, నీతిమంతుడైన యోబు అపవాది చేతికి అప్పగించబడినటువంటి విషయం. మరి అటువంటి స్థితిలో యోబు యొక్క జీవిత యాత్ర ఎలా ఉంది? మరి ఎత్తుపల్లాలు, కొండ లోయలు, అగాధాలు, అడవులు, ఎడారులు, ఇటువంటి భయంకరమైనటువంటి మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్నటువంటి అనుభూతి మరి యోబు కలిగి ఉంటున్నాడు. యోబు జీవిస్తుంటున్నాడు, ఆ మార్గం గుండా వెళ్తున్నాడు, అప్పగింపబడినాడు, అపవాదికి అప్పగింపబడినాడు, అపవాది ఆధీనంలో ఉంటున్నాడు, అపవాదికి ఆయన శరీరం అప్పగించబడింది, దేవుని యొక్క చిత్తం చొప్పుననే అప్పగించబడింది.
అట్టి ప్రయాసతో కూడినటువంటి జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి యోబు యొక్క ఆలోచనలు మనము గమనించి చూస్తే, యోబు గ్రంథము 7వ అధ్యాయము, యోబు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం చూస్తే మనకు అక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం కాదండి, 5వ వచనంలో, నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుతున్నది. అంటే చివికిపోయినటువంటి శరీరము మరియు సంపూర్ణంగా మొత్తబడినటువంటి శరీరం కలిగినటువంటి యోబు తన దేహమంతా పురుగులతో కప్పబడినటువంటి అనుభూతి పొందుతుంటున్నాడు, అనుభవమును పొందుతుంటున్నాడు. ఒక భయంకరమైనటువంటి స్థితిలోనికి నెట్టబడినటువంటి యోబును మనం చూస్తుంటున్నాము. ఎప్పుడు పడుకుంటున్నది తెలియటం లేదు, ఎప్పుడు తెల్లవారేది తెలియటం లేదు. యోబు ముందే వచనాలు అలాగే తెలియజేస్తుంటున్నాడు. మరి అంతేకాకుండా ఈ ఒక పాపము అంటే ఒక అపవాది చేతిలో ఉన్నటువంటి ఈ యోబు పరిస్థితి ఎలా ఉందంటే, మనకు యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో చూపబడినట్టుగా ఈ శరీరము అపవాదికి అప్పగించబడినప్పుడు అది ఆ శరీరం అంతా కూడా కురిపులతో నిండినటువంటి శరీరం చూస్తుంటున్నాం. నడినెత్తి నుండి అరికాలు వరకు ఎక్కడ స్థలం లేదు. చిల్లపెంకుతో గోక్కుందామంటే గీకుతామంటే కూడా స్థలం లేనంత విస్తారమైనటువంటి భయంకరమైనటువంటి వ్రణాలతో ఉన్నటువంటి యోబును మనం చూస్తుంటున్నాము. ఇది ఒక పాపము ప్రతీకగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఇశ్రాయేల్ జనాంగం గురించి ప్రభు ప్రవచింపచేస్తూ నడినెత్తి నుండి అరికాలు వరకు మరి కురుపులు పుండ్లు, పచ్చి పుండ్లు మెత్తన చేయబడలేదు, నూనె రాయబడలేదు అన్నటువంటి ఆ వాక్య భాగము గుర్తుకు తెస్తున్నటువంటి వాస్తవికత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఒక బంధము, ఒక సైతాన్ యొక్క బంధములో ఉంటున్నాడు, ఒక పాశములో చిక్కుబడి ఉంటున్నాడు, ఒక సంఖ్యల చేత బంధించబడినటువంటి అనుభవం అని పొందుతూ ఉంటున్నాడు. అది ఎలాంటి అనుభవం అంటే, వాక్యం ద్వారా చూస్తే మనం యెషయా గ్రంథం చూస్తే 13వ అధ్యాయం చూస్తే బాబేలు గురించినటువంటి దేవోక్తి అంటూ ఆ బాబేలు ఇశ్రాయేల్ జనాంగాన్ని మరి వశీకరణం చేసుకున్నటువంటి బందీలుగా తీసుకున్నటువంటి సందర్భంగా మరి అట్టి స్థితిలో ప్రభు మాట్లాడుతున్నటువంటి విషయం మనం చూస్తే యెషయా గ్రంథము 13వ అధ్యాయము 14వ అధ్యాయం చూద్దాము. యెషయా గ్రంథము 14. పదకొండవ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నీ మహాత్యమును నీ స్వరమును పాతాళమున పడవేయబడును, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. అంటే ఇది ఒక ఘోరమైనటువంటి దుస్థితి. పురుగులతో సహవాసం చేసేటటువంటి దుస్థితి. అంటే అటువంటి హీనస్థితి, దీనస్థితి కలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ప్రభు ఇక్కడ వర్ణింపచేస్తూ ఉంటున్నాడు. అంటే మానవుడు పొందేటటువంటి ఒక అపవాది చేతిలో ఉన్నటువంటి మానవుడు పొందేటటువంటి అనుభవించేటటువంటి ఆ మానసిక స్థితి, దైహిక స్థితి రెండు కూడా మరి అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే అది అర్థమయ్యేటటువంటి పరిస్థితి. భయంకరమైనటువంటి పరిస్థితిని గురించి ఇక్కడ తెలియచేయబడుతున్నటువంటి అంశము.
కాకపోతే మనం ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నట్లుగా ఆ, మనిషి యొక్క జీవితము తన పోలికలోనికి మార్చబడటానికి ఏ, పురుగు వంటి జీవితంలో నుండి మరి శ్రేష్టమైనటువంటి ఒక ప్రయోజనకరమైనటువంటి ఒక మహోప మహోపకారిగా ప్రభు ఎంత మహోపకారో అంత మహోపకారిగా మార్చబడవలసినటువంటి స్థితి మరి మానవునికి రావాలి. అట్టి స్థితిలోనికి నెట్టబడినటువంటి పురుగు వంటి హీనస్థితి, దీనస్థితి, మరి ఒక అధపాతాళంలోనికి తొక్కబడినటువంటి అనుభూతి, మరి నీచమైనటువంటి స్థితిలోనికి అడుగున పడిపోయినటువంటి పాతాళంలోకి పడిపోయినటువంటి ఒక స్థితిని గుర్తు చేసేటటువంటి పరిస్థితి ఒక పురుగు వంటి జీవితం అన్నప్పుడు. మరి కానీ ఈ పురుగు వంటి జీవితం అనుభవాలు లేఖన భాగాలలో అనేకులను గురించి వ్రాయబడింది. దావీదు అంటున్నాడు, నేను నరుడను కాను, నేను పురుగును అంటున్నాడు. నేను నరుడనే కాను అంటున్నాడు, నేను మనిషినే కాను అంటున్నాడు. డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, సంపూర్ణంగా తను తాను మరి ఆ అనుభవంలోనికి సంపూర్ణంగా నడిపించబడినటువంటి పరిస్థితి. నేను పురుగునే, నేను నరుని కాదు, నేను మనిషిని కాదు. అనేకులు మన ఎడల ప్రవర్తించే విషయంలో ఒక మనిషిగా కూడా నన్ను చూడడం లేదు అన్నటువంటి భావన వ్యక్తీకరిస్తుంటాను. అంటే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క ప్రవర్తన, మరి ఇతరుల ఎడల చూపే విధానములు, వారి ఎటువంటి భావనతో, ఎటువంటి గౌరవంతో, ఎటువంటి మర్యాదతో, ఎటువంటి ఉద్దేశము ఆ వ్యక్తి ఎడల కలిగి ఉన్నారు అన్నటువంటి సంపూర్ణ నిశ్చయత మనకు అక్కడ కనిపిస్తుంది కూడా. మరి అటువంటి పురుగు వంటి యాకోబు అంటున్నాడు ప్రభువే. యాకోబును సంబోధిస్తూ పురుగు వంటి యాకోబు. మరి ఈ స్థితి అన్నది మరి స్థితిలో నుండి వెలుపలికి రావాలి. ఎందుకు అంటే ఆ పురుగు వంటి స్థితి అన్నప్పుడు ఆ పురుగుకు ఎట్టి స్థితి కలిగింది, ఏ భయంకరమైన స్థితిలో ఒక దేవునికి సంపూర్ణమైనటువంటి విరుద్ధం కలిగినటువంటి స్థితి ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ఆ పురుగును గురించినటువంటి ఇంగ్లీష్ వర్షన్లో మ్యాగెట్, పురుగును మ్యాగెట్ లేకపోతే వామ్. మ్యాగెట్ అంటే నథింగ్ బట్ లార్వా. లార్వా అంటే గురుడు నుండి వెలువడేటటువంటి పురుగు. ఆ పురుగుకున్నటువంటి ఒక హేయమైన స్థితి ఏంటంటే అనునిత్యము అది ఆ పురుగు దశలో దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ సీతాకోక చిలుకే తీసుకున్నాం అనుకోండి, అది గుడ్డు పెట్టిన ఒక 4 రోజులకు పొడిగి అందులోంచి లార్వా వెలువడుతుంది. అది ఒక 15-20 రోజుల లోపల ఆ లార్వా దశను పూర్తి చేసుకుంటుంది. కానీ ఆ పురుగు దశలో దాని యొక్క ధ్యేయము, దాని యొక్క స్థితి, దాని యొక్క ఆలోచన, లేకపోతే దాని యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే పూర్తిగా తింటూనే గడుపుతుంది. అది ఎక్కడ ఆధారం అవుతుందో, ఏ చెట్టు ఆధారం అవుతుందో ఆ చెట్టును ఆధారంగా తీసుకున్నటువంటి అది ఆ చెట్టునే సంపూర్ణంగా నాశనం చేసేటటువంటి పరిస్థితి. ఒక తిండిపోతుతనము, నువ్వు తిండిపోతే అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో అన్నటువంటి వాక్య భాగము. మరి అటువంటి పరిస్థితుల్లోనే ఈ కాలము మరి అనేకులు ఉంటున్నారు. వారి యొక్క బాధ్యతలను విస్మరించి, వారి యొక్క జీవిత గమ్యమును విస్మరించి, వారి తల్లిదండ్రుల ఆలోచనలను విస్మరించి, వారి కోరికలను విస్మరించి ఎంతసేపు వ్యక్తమైనటువంటి జీవితము తింటూనే గడిపిన లార్వా లాగా, సంపూర్ణంగా ఆ క్యాటర్ పిల్లర్ లాగా సంపూర్ణంగా వ్యక్తమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి అనేక మందిని మనం చూస్తుంటున్నాం.
వారు ఒక భారము, ఒక బరువు, ఒక వేదన, ఒక దుఃఖము తల్లిదండ్రులకే కలుగ చేసేటటువంటి పరిస్థితి, ఒక దెయ్యం లేనటువంటి జీవితం, కేవలము తింటూ మాత్రమే గడిపేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి అనేక మొక్కలకు కీడు కలుగ చేస్తుంది. లార్వానే తీసుకుంటే ఆ లార్వా మొక్కని కీడు కలుగ చేస్తుంది, సంపూర్ణంగా నాశనం చేస్తుంది. మొక్క ఆకులన్నిటినీ, కాండ భాగములన్నిటినీ తొలిచివేస్తుంది, తినివేస్తుంది. అటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆ పురుగుకు మరి దేవుడు అట్టి స్థితిలో వదలాలని నిశ్చయించటం లేదు. తన పోలికలోనికి మార్చాలని నిశ్చయిస్తుంటున్నాడు. తన స్వరూపంలోనికి మార్చాలని ఇష్టపడుతుంటున్నాడు. తనకు కలిగినటువంటి ప్రభావం, తనకు కలిగినటువంటి మహిమ, తనకు కలిగినటువంటి గొప్పతనము, తనకు కలిగినటువంటి అధికారంతోటి మరి ఒక మహోపకారిగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడాలని ఆశిస్తూ ఉంటున్నాడు. అందుకే పురుగు వంటి అన్నటువంటి ఆ జీవితం నుండి ఒక విడుదల కావాలి, ఒక విమోచన కావాలి. మరి సంపూర్ణ అది ఒక జబ్బు లాంటిది, ఒక స్వస్థత కావాలి. దాని గురించినటువంటి ఏర్పాట్ల ప్రభు అటు స్థితిలో మానవుని వదిలేయటానికి ఇష్టపడలేదు. మరి ఆనాడు జల ప్రళయంలో మొత్తం జనాంగాన్ని అంతా నాశనం చేసి ఒక నోవహు కుటుంబాన్ని మాత్రమే రక్షించినప్పుడు మరి ఇంకా అట్టి స్థితి ఎన్నటికీ మానవునికి కలగకూడదు, చేయకూడదు అన్నటువంటి ఒక నిశ్చయానికి వచ్చినట్లు అది ఇంద్రధనుసు మూలంగా ఒక ప్రమాణంగా మనకు ఉంచబడినటువంటి ఒక లేఖన భాగం మనకు తెలుసు. అంటే దేవుడు ఎన్నడూ కూడా మానవుడు నశింపనేరడానికి ఇష్టపడడు. ఏ ఒక్క ఆత్మ కూడా నశింపనేరను ఇష్టపడనటువంటి ప్రభువు. ఆ ప్రభువు అట్టి స్థితిలో నుండి వెలుపలికి రప్పించటానికే ఇస్తాడు. అందుకోసమని మరి ఆ దశలలో ఆ పురుగు దేవుడు కల్పించినటువంటి విధానం ఏంటంటే లార్వా దశలో నుండి ప్యూపా దశలోనికి వస్తుంది. అది ప్యూపా దశలోనికి రావటం అంటే నిద్రావస్థలోనికి రావటము. అది తన చుట్టూ ఒక గూడు కట్టుకుంటుంది. ఏ ప్రమేయం లేదు, ఏ ఆహారం లేదు, ఒక స్వచ్ఛమైనటువంటి ఒక గాలిని మాత్రం పీల్చుకుంటూ సంపూర్ణంగా మార్పు చెందుతుంది. దాంట్లో సంపూర్ణంగా అసలు లేని అవయవాలన్నీ, తల్లిని పోలిన అవయవాలు, తండ్రిని పోలిన అవయవాలు స్పష్టంగా మరి అభివృద్ధి చెందుతాయి ఆ లార్వా స్థితిలో. ముందు స్థితిని చూస్తే కేవలం పురుగు, అది నేలను ప్రాకే పురుగు. ఆ నేలను ప్రాకే పురుగుకు ఒక అందమైనటువంటి జీవితాన్ని దేవుడు ప్రసాదించాలనుకుంటున్నాడు. అట్టి మార్పులు కోరుకుంటున్నాడు. అట్టి మార్పుకు తగినటువంటి ఏర్పాటు ప్రభు చేసి ఉంటున్నాడు. ఆ ఏర్పాటును గ్రహించగలిగినటువంటి స్థితి మానవునికి రావాలి. అట్టి ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలిగినటువంటి స్థితిలోనికి రావాలి. అంటే ఒక మార్పు కావాలి. ఒక మార్పు కలిగినటువంటి జీవితము కలిగినప్పుడు మాత్రమే ఆ పురుగు వంటి జీవితంలో నుండి ఒక ఔన్నత్యం కలిగినటువంటి జీవితంలోనికి ప్రవేశించగలడు మానవుడు. పవిత్రుడు కానేరడు. పురుగు దశలో ఉన్నంత కాలము మానవుడు పవిత్రుడు కానేరడు. ఆయన యొక్క ఆశ కానీ, ఆయన యొక్క కోరికలు కానీ, ఆయన యొక్క ప్రవర్తన కానీ, ఆయన జీవిత విధానం కానీ పూర్తిగా దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం జీవించేటటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి విషయంగా మరి ఆ లార్వాలో నుండి అది పూర్తిగా మార్పు చెంది అందమైనటువంటి సీతాకోక చిలుకగా మరి వెలుపలికి రావటం జరుగుతుంది. అటువంటి స్థితిని దేవుడు కల్పించడానికి మరి అది ఆ స్థితిని ఏమంటామంటే రూపాంతరత అంటాము, మెటమార్ఫసిస్ అంటాము. అలాగే మానవుడు కూడా ఒక రూపాంతరత చెందాలి. ఆ స్థితిలో నుండి బయటపడాలి. ఆ రూపము మార్చబడాలి. ఆయనకున్న ధ్యేయము మార్చబడాలి. ఒక గొప్ప జీవితము అనుభవించాలి, దేవుని పోలిన జీవితం అనుభవించాలి అన్నటువంటి ఉద్దేశము కలిగినటువంటి ప్రభువు ఏం కోరుకుంటున్నాడంటే రూపాంతరత కోరుకుంటున్నాడు. ఆ పురుగు ఎలాగ రూపాంతరం చెందిందో మానవుడు అలాగా రూపాంతరం చెందాలన్నటువంటి ఉద్దేశం దేవుడు కలిగి ఉంటున్నాడు. అందుకే మరి మనము పరిశీలిస్తే దావీదుకు పొందిన అనుభవము, నేను నరుడను కాదు, నేను పురుగును
అన్న అనుభవము దావీదు కీర్తనలు 22వ అధ్యాయంలో అది యేసుక్రీస్తు ప్రభువుకు ప్రతీకగా ఉంటున్నది. ఆ యేసుక్రీస్తు ప్రభువును ఏ దృష్టితో చూశారు మానవులు అంటే ఒక పురుగులాగానే చూడడం జరిగింది. కానీ ప్రభు రూపాంతరత చెందినటువంటి ప్రభు అట్టి పరిస్థితులనన్నిటినీ అధిగమించి ఆ స్థితిని ఎదుర్కొని మరి ఆ అవమానాన్ని భరించి ఆ నిందలను భరించి ఆ గొప్ప ఆ స్థితిలో ఆ స్థితిని అనుభవిస్తూ ఒక మానవునికి మనిషి మారటం అనేది ఎంత అవసరమో తన జీవితం ద్వారా తెలియచేశాడు. ప్రభువు దినాలు సమీపించినప్పుడు, అప్పగించబడే దినాలు సమీపించినప్పుడు మరి రూపాంతర కొండ మీద అనుభవము, అది ప్రభు నిర్గమం కావలసినటువంటి సమయము. అక్కడ మనం ఎవరిని చూస్తుంటున్నాము? మరి ఏలియాను చూస్తుంటున్నాము, మరి మోషేను చూస్తుంటున్నాము. ఏ స్థితిలో చూస్తుంటున్నాము? ప్రభువుతో పాటు వారు ముగ్గురు కూడా తెల్లని వస్త్రములు, దగదగ మెరిసే వస్త్రాలతోటి, మరి ఏ చాకలి కూడా చలవ చేయనంత తెల్లని తెలుపుతోటి వస్త్రాలతో కూడినటువంటి వారిని శిష్యులు చూడగలుగుతుంటున్నారు. రూపాంతరత చెందిన యేసుక్రీస్తు ప్రభును చూడగలుగుతుంటున్నాడు. రూపాంతరత చెందిన తరువాతనే మరి దేవుని కార్యములు జరగగలవు. పురుగు స్థితిలో ఉన్నంత కాలము దేవుని కార్యాలు జరగనేరవు. రూపాంతరత చెందాలి. రూపాంతరత చెందిన ప్రభువు మరి తన నిర్గమము సమీపిస్తూ ఉన్నది. తను ఆరోహణమైపోయే సమయం ఆసన్నమవుతా దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండే సమయం ఆసన్నమవుతా ఉంది. ఎందు నిమిత్తము పంపబడినాడో ఆ కార్యం అంతా సంపూర్ణం చేయవలసినటువంటి సమయం వచ్చింది. ఆ కార్యం అన్నది ఒక శిలువ మరణం ద్వారానే సంపూర్ణం కాబడుతుంది. కాబట్టి ఆ శిలువ మరణములో ద్వారా ఆయన పొందేటటువంటి ఒక చేదైన అనుభవము, చేదైన జీవితము, చేదైనటువంటి మానవుని యొక్క ప్రకృతి దేవుని మీద చూపించటం జరిగింది. భయంకరమైనటువంటి హీన దశను ప్రభు కలుగచేశాడు. ఎన్నిక చేయలేని వాడిగా ప్రభు అక్కడ నిరూపించబడ్డాడు. పురుగుని ఎంత హేయంగా చూస్తామో, బూటు కాళ్ళతోటి, హై హీల్స్ తోటి నడిచేటప్పుడు ఎన్ని పురుగులు కాళ్ళ కింద నశించిపోతాయో, ఎన్ని దెబ్బతింటాయో మనకు తెలియదు. అటువంటి హీనమైనటువంటి పురుగు వంటి జీవితాన్ని చూపించాడు మానవుడు. తన ప్రభువును ఎన్నిక చేయలేదు. ప్రభుకు దీనమైన స్థితిని ఇచ్చాడు. ఒక గొప్ప 10,000లో అతి సుందరుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, 10,000లో అతి మనోహరుడు, 10,000లో అతి గొప్పవాడు. అటువంటి ప్రభువును ఎన్నిక లేనివాడుగా చేయబడ్డాడు. కేవలము పురుగు వంటి స్వభావం కలిగినటువంటి మానవుని ద్వారా ప్రభువును కూడా అలాంటి హేయమైనటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది. అవన్నీ తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది. ఎందుకు ఉందంటే ప్రభు రూపాంతరం చెందాడు. మనం రూపాంతరం చెందగలిగినప్పుడు ప్రభువును పోలినటువంటి జీవితంలోనికి నడిపించబడి ఆయన పోలికలో మహోన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగబడి మానవాళికి ప్రయోజకరమైనటువంటి, ఎందుకంటే మేలు చేయని ఉద్దేశించే ప్రభు మనల్ని ఈ లోకంలో సృష్టించినందున ఆ మేలు చేయాలంటే మనం కీడు అనుభవించాలి. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. అది తట్టుకొని నిలబడాలి. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మరి పురుషోత్తం చౌదరి గురించినటువంటి ప్రసంగంలో పోయిన వారంలో మనం అక్కడ మసిబుగ్గును చూస్తుంటున్నాము. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని క్రీస్తు రక్తం వలన కడగబడినటువంటి స్థితిలోనికి మరి ఒక అనుభవపూర్వకంగా రాసినటువంటి పాటను గురించి మనం చూసాము. ఇక్కడ మసిబుగ్గు అన్నప్పుడు ఒక కల్పనము, అంటే కేవలం కార్బన్ ఆటమ్స్ కలిగినటువంటి బొగ్గు. అదే డైమండ్ అంటే
ఆ డైమండ్ కూడా అదే కర్బన పరమాణువులు కలిగినటువంటి డైమండ్. కాకపోతే ఈ డైమండ్ మారాలి అంటే ఈ ప్రక్రియ జరగటానికి డైమండ్ యొక్క ఆటమ్స్ అన్నీ కూడా ఒక ఒక లాక్ సిస్టంలోనికి రావాలి, ఒక అతకబడిన సిస్టంలోనికి రావాలి, ఒక పరిపూర్ణ ఆకారంలోనికి రావాలి, ఆ షేప్లోనికి రావాలి. రావటానికి ఏం అవసరం అంటున్నాడంటే లోతైన భూమి లోపలి పొరలలో, అంటే దగ్గర దగ్గర 155 మైళ్ళ లోతులో ఈ ప్రక్రియ జరుగుతుందంట. ఒక కర్బనపు పరమాణువులు కలిసి ఒక డైమండ్గా మారటానికి అంత లోతైన స్థలములలో జరుగుతుందంట. అంతేకాదు, మరి ఒక 2000 ఫారెన్హీట్ దగ్గర జరుగుతుందంట. అంటే మనకు 98.4 నార్మల్ టెంపరేచరు, ఒక 99 డిగ్రీస్ టెంపరేచర్కే మనము ఫీవరిష్గా ఫీల్ అవునట్లు వెంటనే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది మన మీద. ఆ కొద్ది టెంపరేచర్ కూడా మనం భరించలేము. కానీ ఈ ప్రక్రియ జరగాలంటే ఫారెన్హీట్ ఎంత అంట, 2000 ఫారెన్హీట్ టెంపరేచర్ వద్ద ఇది జరుగుతుందంట. తర్వాత ప్రెషర్ అంటే ఈ యాటమ్స్ అన్ని లాక్ సిస్టంలోకి వచ్చి ఒక క్రిస్టల్ షేప్లోకి రావాలి అంటే అత్యధిక పీడనం వద్ద, చాలా హై ప్రెషర్ వద్ద జరుగుతుందంట. అంతేకాకుండా ఇది టైం తీసుకుంటుందంట, దగ్గర దగ్గర 3.5 బిలియన్ల సంవత్సరాలు తీసుకుంటుందంట. అంటే ఒక ప్రెషరు, ఒక అన్ని పరిస్థితులు కూడా మరి విభిన్నంగా, అంటే తట్టుకోలేనటువంటి పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే అది ఒక కోటాను కోట్లు ఖరీదు చేసేటటువంటి డైమండ్గా, ఒక ప్రకాశించేటటువంటి డైమండ్గా మారగలుగుతుంది. అలాంటి స్థితిలోనికి మానవుడు రావాలి. అట్టి స్థితిలోనికి రావటానికి తట్టుకొని నిలబడే శక్తి వచ్చి, మరి అంత విలువైనటువంటి జీవితం జీవించి ప్రభువు వెలుగు ఎలాగా ప్రకాశింపచేశాడో అలాంటి వెలుగును మనము ఎగ్జిబిట్ చేయాలంటే, ప్రస్ఫుటం చేయాలంటే అటువంటి స్థితిలోనికి మనం నడిపించబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఆ ప్రెషర్ గుండా మనం వెళ్ళాలి, ఆ ఒత్తిడికి లోను కావాలి. అది ఎంత భయంకరమైన స్థితి అయినా మనం అనుభవించడానికి సంసిద్ధులం కావాలి. అదే ప్రభువు చూపించాడు శిలువ మీద, అదే ప్రభువు చూపించాడు. అంత ఘోరమైనటువంటి అవమానాన్ని సహించాడు, మరి అంత ఘోరమైనటువంటి శిక్షను భరించాడు. ప్రభువు ఇది అనకుండా ఒక మానవుడు ఎంత మాత్రము భరించలేనటువంటి దాన్ని, మరి అంత గొప్ప శిక్షను ప్రభు అందరి నిమిత్తము మరి భరించినటువంటి స్థితి. ప్రభువు దేవుని యొక్క స్థితిని మనము, దానికి కారణం ఏంటి? మరి ఒక పురుగు వంటి మానవుని యొక్క స్వభావమే. ఆ స్వభావము ఆయన హీనునిగా చేసింది, దీనినిగా చేసింది, ఎన్నిక లేని వారిగా చేసింది. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిగ్రస్తునిగా కనిపించే నా ప్రియుడు, మనము చూడనొల్లని స్వరూపుడాయే, మనమెన్నిక చేయలేదు. 10,000లోన అతి శ్రేష్టనీయుడు హీనునిగా చేయబడెను. 10,000లోన అతి శ్రేష్టనీయుడు హీనునిగా చేయబడెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో, కడుగపడుము పవన రక్తం ప్రభు యేసుని
ఆరాధించు. హీనునిగా, ఎన్నికలేనిగా అడిగా చేయబడ ఆస్కారం లేకుండా ప్రభు చేసుకోగలడు. ప్రభు చేసుకోగలడు. మత్తయి సువార్తలో వ్రాయబడినట్లుగా 12 వ్యూహముల సైన్యాన్ని ఆజ్ఞాపించగలడు, రప్పించగలడు. ప్రపంచాన్ని నాశనం చేసి తను ఆ స్థితిలో నుండి విడుదల కాగలడు. ఆ శిలువ మరణం తప్పించుకోగలడు. కానీ ఆయన చేయలేదు. కేవలం మన కోసమే అటువంటి ఘోరమైనటువంటి, హేయమైనటువంటి, ఎన్నిక లేనటువంటి స్థితిని మరి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు అనుభవించినటువంటి పరిస్థితిని మనం చూస్తుంటున్నాము. He would have called 10,000 angels to destroy the world and set him free. He would have called 10,000 angels, but he died alone for you and me. నీ కొరకు, నా కొరకు మాత్రమే ఆజ్ఞాపించ శక్తి కలిగినటువంటి ప్రభువు సైన్యములను, యోధులను, ఒక్క వ్యూహం అంటే 6,000 మంది యోధులట. అటువంటి వ్యూహాలను 12 సైన్యములను పిలిపించుకొని మరి తాను రక్షించుకోగలడు. కానీ రక్షించుకోలేదు ప్రభు. ఆ స్థితిలోనికి నడిపించబడటానికి కారణం కేవలం రూపాంతరత, మార్చబడినటువంటి రూపం, దాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రూపం, సంపూర్ణంగా పురుగు స్వభావాన్ని మార్చగలిగినటువంటి జీవితం. మరి మనం దీన్ని ముగించుకోవటానికి యోబులో అటువంటి జీవితాన్ని ఎన్నో అధ్యాయాలన్నీ కూడా మనకు యోబు యొక్క జీవితాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే, అనేక ఎత్తు పొలాల గుండా, మరి కొండల మీద, లోయలలో, ఎడారులలో, అన్ని దారులలో ప్రయాణం చేసినటువంటి యోబును చూస్తుంటున్నాము. ఆ యోబు యొక్క పొందినటువంటి అనుభవము, ఆ రూపాంతర స్థితిని మనము చూద్దామండి. యోబు గ్రంథము ఆఖరి అధ్యాయమైనటువంటి 42వ అధ్యాయం మనం చూస్తే, యోబు గ్రంథము 42వ అధ్యాయం గుండా వెళ్దాము. ఇక్కడ పొందిన అనుభవం చూడండి. యోబు పొందిన అనుభవము, ఆయన పొందిన కష్టము, ఆయన పొందిన అవమానము, ఆయన పొందిన దుఃఖము, ఆయన పోగొట్టుకున్నది ఏది కూడా మరి చూపిన ప్రభావం అంతా కూడా తిరిగి తను ఆ ప్రభావం నుండి బయటికి వచ్చి ఒక పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, తన యథార్థమైనటువంటి జీవితాన్ని కనపరుస్తున్న యోబును మనం ఇక్కడ చూస్తుంటున్నాము. 42వ అధ్యాయంలో యోబు యెహోవాతో ఇలాగ సెలవిస్తుంటున్నాడు, మరి మాట్లాడుతుంటున్నాడు. ప్రభువు ఏమి అర్థం చేసుకున్నాడు, ఏమి తెలుసుకున్నాడు యోబు అంటే, తర్వాత వచనాలన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి వచనాలుగా ఉంటున్నాయి. నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఆయన యొక్క ఉద్దేశము నిష్ఫలం కానేరదు. ఏ ఉద్దేశంతో మానవుని సృష్టించాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడటానికి అపవాది శోధనలకు లొంగిపోయినటువంటి మానవుడు పతనం చెందేటటువంటి స్థితిలోనికి ఇవ్వబడే మానవుని తిరిగి రక్షించి తన బండ మీద పాదాలు నిలపటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము సుస్పష్టంగా మరి యోబు తెలుసుకున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. ఆ వచనాలన్నీ అవే తెలియచేస్తుంటుండగా మరి ఇది ఈ వాస్తవికత మనము 16వ
అధ్యాయం 14వ వచనంలో చూస్తే అది కూడా చాలా ఎటువంటి స్థితిలో యోబు జీవించాడు అన్నది చాలా స్పష్టమైనటువంటి లేఖన భాగం మనకు అక్కడ కనిపిస్తుంది. సారాంశం ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే యోబు, ఇక్కడ యోబు అంటున్నది ఏంటంటే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని ఇంతకు ముందు, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. రిపెంటింగ్, పశ్చాత్తాపం కలుగుతా ఉంది, మారు మనసు కలుగుతా ఉంది, రూపాంతరత చెందుతుంటున్నాడు. నేను విన్నా, ఇంతకుముందు నిన్ను గురించి విన్నా, కానీ ఇప్పుడు నేను వాస్తవికతలోకి వచ్చాను, కనులారా నేను చూస్తుంటున్నాను, నన్ను నేను చూసుకుంటున్నాను, నా పురుగు వంటి స్వభావాన్ని చూసుకుంటున్నాను, నన్ను నేనే అసహించుకుంటున్నాను, దానికి పశ్చాత్తాపడుతుంటున్నాను, అందుకు ధూళిలోను దుమ్ములోను పడి మరి దొర్లుతుంటున్నాను. మరి నా హృదయం సంపూర్ణంగా మరి విమోచింపబడింది, విడుదల నొందింది. నా పాపములన్నిటికీ నేను చేసిన, నా నోటి ద్వారా చేసిన అదే అంటున్నాడు, ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడుతుని అంటున్నాడు. ప్రభువును గుర్చిన మాట్లాడిన ప్రతి మాట కూడా మరి తెలియకనే మాట్లాడాడు, అవివేకంతో మాట్లాడాను, అజ్ఞానంతో మాట్లాడాను, నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించని ప్రభుత్వ విన్నపం చేస్తూ ఉంటున్నా. యోబును మనం చూస్తుంటున్నాము. నేను ఇంతకుముందు మాటలు విన్నాను, కానీ ఇప్పుడు నేను స్వయంగా కన్నులారా నేను చూస్తుంటున్నాను ప్రభు ప్రత్యక్షతను అనుభవిస్తుంటున్నాడు యోబు. ఆ ప్రత్యక్షత ఏ మార్గం గుండా వెళ్ళటం ద్వారా అనుభవించగలిగాడు? కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నాడు, మరి హేయమైనటువంటి జీవితంలో చిక్కుకున్నాడు, శరీరం అంతా శుష్కించిపోయినటువంటి, చివికిపోయినటువంటి, ఎక్కడా సందు లేదు, నడినెత్తి నుండి అరికాలు వరకు మరి పుండ్ల చేత బాధించబడినటువంటి యోబు ఆ స్థితిలో దేవుని ప్రత్యక్షతను, ఆ స్థితిలో నడవగలిగినాడు కాబట్టి, ఆ మార్గం గుండా వెళ్ళగలిగినాడు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తుంటున్నాడు. నేను నిన్ను కనులారా చూచితిని అంటున్నాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు, నా స్థితి నేను గుర్తెరిగినాను అనుకుంటున్నాడు. సంపూర్ణమైనటువంటి జీవితంలోనికి నన్ను నడిపించిన ప్రభువా అన్నటువంటి భావన వ్యక్తీకరిస్తుంటున్నాడు. అందుకే ఆ స్థితిలోనికి రాగలిగినటువంటి యోబును గురించి ప్రభు మాట్లాడుతుంటున్నటువంటి విషయాలను చూస్తే, మరి అటువంటి మార్పు లేనటువంటి తన స్నేహితులను యోబునొద్దకు పోయి, మీరు వెళ్ళి ఎడ్లను 7 పొట్టేళ్లను 7 ఎడ్లను తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పించవలెను, మీ నిమిత్తం యోబు ప్రార్థన చేస్తాడు, మీ నిమిత్తం యోబు దహన బలి అర్పిస్తాడు, మిమ్మల్ని ఆ స్థితిలోనికి నడిపిస్తాడు, ఎందుకంటే మీరు ఇంకా ఆ స్థితిలోనికి నడిపించబడలేదు అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యాన్ని ప్రభు అక్కడ వెల్లడి చేస్తుంటున్నాడు. కాబట్టి మానవుని యొక్క సంపూర్ణత, మానవుని యొక్క జీవితం ప్రభు పోలికలోనికి మార్చబడాలంటే మనం నడిచేటటువంటి మార్గంలో ఎటువంటి హేయమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవలసిన సమయం వచ్చినా కూడా మరి ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తిలోనికి రావాలి, సంపూర్ణంగా మార్చబడాలి, ఆ జీవితాన్ని వదిలిపెట్టాలి, ఆ నీచకరమైనటువంటి జీవితాన్ని, పురుగు వంటి జీవితాన్ని వదిలిపెట్టాలి. మరి పరిపూర్ణమైనటువంటి, అందమైనటువంటి, మహోపకారి అయినటువంటి, ప్రపంచానికి అంతా ఉపకారం చేసేటటువంటి సీతాకోక చిలుకలా మారిపోవాలి. ఆ శరీరము కేవలము ఆకులు తింటూ 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 శరీరాన్ని పెంచుకునే స్థితిలో నుండి స్వచ్ఛమైనటువంటి తేనెను ఆహారంగా తీసుకుంటూ ఆ ప్రక్రియలో మరి అనేకులకు ఆహారం పంచిపెడతా ఉంది. అటువంటి ప్రక్రియ మరి ఆ కీటకం ద్వారా జరుగుతూ ఉంది. మరి అటువంటి మార్పు చెందిన కీటకాలు కావాలని ప్రభు ఒక హేయమైనటువంటి పురుగు నుండి అందమైనటువంటి రెక్కలు కలిగినటువంటి, అలేక పరిగెత్తటానికి, సమస్యలకు నడిచిపోవటానికి రెక్కలు కలిగినటువంటి ఒక పక్షిరాజులాగా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు.
ఒక అందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని, తనను పోలినటువంటి జీవితం ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. పవిత్రుడు కాగలడా? పవిత్రుడు కాగలడు. దేవుని లేఖన భాగము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు ఈ లోకములకు తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చి మరి తను తాను అప్పగించుకొని చేసినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి ఆ రక్తము, ఆ రుధిరధారలు, మరి కల్వరి కొండలో ఏరులై పారినటువంటి ఆ రక్తం అన్నది మరి సంపూర్ణమైనటువంటి ఆ ప్రక్షాళన కావించేటటువంటి ఆ స్థితిలోనికి ప్రభు అందరినీ తన రక్తం ద్వారా నడిపించగలిగినాడు. మానవుడు ఆ రక్తంలో కడగబడినటువంటి మానవుడు కూడా అంత మహోపకారి కావాలి. ఈ జీవితం జీవించినంత కాలము దేవుని నిమిత్తమే జీవించాలి, దేవుని కోసమే జీవించాలి, దేవుని కొరకే జీవించాలి. పౌలు అంటున్నాడు, నేనేమై ఉంటున్నానో అది కేవలము ప్రభు కృప వల్లనే. నేను జీవించి ఉంటున్నానంటే అది దేవుని వల్లనే. ఇది మిగతాదంతా అది పెంట కుప్పతో సమానము నాకు అంటున్నాడు. ఈ లోక జీవితం అంతా కూడా పెంట కుప్పతో సమానము. ప్రభువును జీవించగలగాలి. ఈ జీవన యాత్రలోనే ప్రభువును ప్రస్ఫుటం చేయాలి. ఆ మాధుర్యాన్ని చూపించాలి, ఆ మకరందం కోలేటట్టు చేయాలి. ఆ మాట, ఆ తలంపు, ఆ క్రియ, ఆ ప్రక్రియ అన్నీ కూడా ఎదుటివాని యొక్క మనస్థితిని మార్చగలిగినది కావాలి. ఒక మాదిరి జీవితం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. అంటే అందుకే నేను నరుని కాదు, నేను పురుగునన్న హీనస్థితికి, దీనస్థితికి నడిపించబడినప్పుడు, దాన్ని జయించగలిగినప్పుడు మరి సంపూర్ణంగా దేవుని రూపంలోనికి మార్చబడటానికి ప్రభు ఏర్పరిచిన మార్గం ద్వారా మనం వెళ్ళాలి. అటువంటి స్థితిని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. నేను నరుడను కాను, పురుగును. అద్భుతమైన శ్రేష్టమైన సందేశంను మనం విన్నాము. పురుగు తింటా ఉంటుంది ఒక దశలో, పురుగు నిద్రిస్తూ ఉంటుంది, నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది, ఏ పని చేయదు. అటువంటి పురుగు లార్వా దశలో ప్యూప దశలోకి మారి రూపాంతరము, అందమైన రంగురంగుల సీతాకోక చిలుక రూపాంతరము పొందుకోండి. శ్రేష్టమైన అత్యంత మధురమైన తేనెని తింటూ రూపాంతరం పొందాలి. నీవు నేను కూడా ఆ గుడ్డు దశలో, లార్వా దశలో ఉన్నామేమో, ప్యూప దశలో ఉన్నామేమో. రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలంటే కల్వరి సిల్వ ఆశ్రయించాలి, సిలువను ఆశ్రయించాలి. పురుగులము మనమందరము ఆ సిలువను ఆశ్రయించినప్పుడు, ఆ ప్రభు దర్శనము పొందినప్పుడు, ప్రభు దర్శనము మన హృదయముల పలకముల, మనోపలకముల మీద ముద్రించబడినప్పుడు మాత్రమే సిలువ చాటున కల్వరి సిలువ చాటున నీడలో రూపాంతరం పొందుతాం. అద్భుతమైన సందేశం మనం విన్నాము. జాన్సన్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? ఒక మాట జాన్సన్ గారు. పరిశుద్ధుడా తండ్రి, నాయనా నీకే వందనాలయ్యా. నాయనా నీకే స్తోత్రం ప్రభువా, నీకే వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, నీకే మహిమ కలుగుని గాక. నాయనా పురుగు వంటి నాయన ప్రభా, మా బ్రతుకుల్లో, మా జీవితాలను ప్రభా, ఇదిగో నాయన ప్రభు, నాయన ఎంతో నాయన ఒక స్థిరమైన, ఒక బలమైన ప్రభ, నీ రూపంలోనికి, నీ పోలికలోనికి మమ్మల్ని మార్చినందుకు, రక్షణ జీవితంలో నడిపించినందుకు నీకు వందన. ఎక్కడో అంధకారంలో ఉన్న మా బ్రతుకున్న జీవితాలను ప్రభ నువ్వు విడిచిపెట్టక నాయన నీ రక్షణ భాగ్యం పొందుకోవటానికి ప్రభ నువ్వే నాయన ప్రభ మేము అనుభవించవలసిన నాయన ఎంతో హీనమైన ప్రభ నాయన జీవితాన్ని ప్రభ నువ్వు మా కొరకు అనుభవించు నాయన. నీకు స్తోత్రం ప్రభు నీకు వందన. ఇగోనా అట్టి కృతజ్ఞతగా ప్రేమపూర్వకంగానైనా నీకు మాదిరికరమైన జీవితాల ప్రభు నాయన
నిన్ను మహింపరిచే జీవితాలు మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము జీవించడానికి సహాయం దయచేయండి దేవా. నీ వలె జీవించడానికి నైనా ప్రభా, నైనా ప్రభా నిన్ను మా ద్వారా నైనా మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా జీవితాల ద్వారా ప్రభా ఈ లోకానికి సమాజానికి కనపరిచే గొప్ప మహిమకరం జీవితాలు ప్రభా మీట్లో ఉన్న మా అందరికీ, మా కుటుంబాలకి నువ్వు దయచేయమని నేను వాక్యం వివరించి నీ దాసులను దీవించాను ప్రభా. మీటిని నడిపిస్తున్న ప్రభు ఈ దాసులను దీవించండి. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరి నిమిత్తము చక్కగా ప్రార్థించిన ప్రియులు జాన్సన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థనతో, అమ్మగారి ఆశీర్వాదంతో ఈ తెలుగు సభ ముగించుకుందాము. మాట్లాడి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదలో జరుగును గాక. మా ఇంటి ఆహారం చేసిన వారిని మేము రాజ్యము, శక్తి, నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. చక్కని వాక్యము ఉపదేశించిన, ధ్యానించిన ఆ గ్రేస్ మనోరంజనమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఇంతటితో తెలుగు సభ ముగించబడుతుంది. తదుపరి హిందీ సభలోనికి వెళ్తాము. అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇన్నిట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేకపోయిన వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడ ఇండును కాక. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. దేవుడు అందరినీ దీవించండి. అందరికి వందనాలండి. ప్రభు సన్నిధి మీకు అందరికి తోడుగా ఉండును గాక. దినమెల్లా మీరు ఏ పనులు తలపెట్టారో ఆ పనులన్నింటినీ సఫలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. రండి, ఇప్పుడు हिंदी सभालोనికి వెళ్తున్నాము. आइए हमारे बीच पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बेतिया जिला बिहार से तैयार खड़े हैं हमारे नेतृत्व करने के लिए, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। पास्टर जी आपका स्वागत है। आप आइए, ओपनिंग प्रार्थना करने से हम हिंदी सभा प्रारंभ करेंगे। हे हमारे पिता सर्वशक्तिमान,